యూజువల్‌గా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? మీకు ఒక షాకింగ్ విషయం చెప్తే ఈరోజు హ్మ్. బ్రెయిన్ డెత్ అనేది అంటే బ్రెయిన్ డెడ్ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. బ్రెయిన్ డెత్ అనేది ఇన్వెంట్ చేసింది ఏ ఇయర్లో తెలుసా? 1968లో. ఓకే. సో బ్రెయిన్ డెత్ అనేది 1968లో కనిపెట్టారు కదా. జస్ట్ దానికంటే కొన్ని డేస్ ముందే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కనిపెట్టారు. హ్మ్. అంటే విత్ ఇన్ నో టైం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కనిపెట్టిన విత్ ఇన్ నో టైం 1968లో బ్రెయిన్ డెత్ అనేది ఒక కొత్త వర్డ్ అనేది ఇన్వెంట్ చేసిండ్రు డాక్టర్స్. హ్మ్. సో దీన్ని రెండింటికి లింకప్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. హ్మ్. సో ఆర్గన్ డొనేషన్ అనేది ఎంత డార్క్ బిజినెస్ అంటే అది ఇందులో అంటే ఆర్గన్ డొనేషన్ అనేది ఎంత కమర్షియల్ బిజినెస్ అంటే హైయెస్ట్ టాపెస్ట్ బిజినెస్ రన్ బై హాస్పిటల్స్. హ్మ్. సో యూజువల్గా ఏమవుతుందంటే ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆర్గన్స్ అంటే వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే బ్రెయిన్ డెడ్ ఉన్నాడు ఆర్గన్స్ డొనేట్ చేయాలా అని అడుగుతారు రిలేటివ్స్. యూజువల్గా ఏమనుకుంటుంటే ఇట్లా బ్రెయిన్ డెడ్ అయింది ఆర్గన్స్ వేస్ట్ ఎందుకు పోవాలని చెప్పేసి రిలేటివ్స్ అందరూ ఎవరో ఒకరు ఓకే అని కన్సెంట్ ఇచ్చేస్తారు. హ్మ్. సో వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అట్లనే ఉంచేసి జనరల్లీ అనెస్థీషియా కూడా ఇవ్వకుండా ఆర్గన్స్ అనేది తీస్తారు. My తీసి అనెస్థీషియా ఎందుకంటే బ్రెయిన్ డెడ్ ఆల్రెడీ. హ్మ్. బట్ చాలా మటుకు తీసేటప్పుడు కూడా చాలామంది కదులుతారంటే ఈవెన్ ఏడుస్తారంట కూడా. అంటే బ్రెయిన్ డెడ్ అయింది కానీ పెయిన్ అనేది డెడ్ అవ్వదు కదా. హ్మ్. సో వాళ్ళు మాట్లాడలేరు, పెయిన్ అయితే రిలైజ్ అవుతారు, తెలుస్తుంది. సో చాలా మటుకు ఈవెన్ అంటే చాలా మటుకు అనెస్థీషియా ఇవ్వచ్చు ఇవ్వచ్చు, జనరల్ అయితే అనెస్థీషియా ఇవ్వకుండా తీస్తారు. సో ఇలాంటివి చేస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే బ్రెయిన్ డెత్ అయినరో ఆర్గన్స్ తీసుకెళ్ళి చాలామంది క్యూలో వెయిట్ చేస్తుంటారు. ఇట్లా ఫుల్ డబ్బులు ఇచ్చి లక్షలలో ఇచ్చి ఆర్గన్స్ కోసం వెయిట్ చేసే ఒక క్యూలో ఆల్రెడీ రెడీగా ఉంటారు. అండ్ ఈ హాస్పిటల్స్ ఎట్లా అంటే వీళ్ళందరికీ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. బ్రెయిన్ డెడ్ అంటే ఈ మంత్లో ఈ ఇయర్లో ఇంతమంది బ్రెయిన్ డెడ్ చేయండి అట్లా ఇస్తాను. ఇదంతా కూడా డార్క్ బిజినెస్. ఈ మంత్లో ఇంతమందిని బ్రెయిన్ డెడ్ చేయండి. ఇది లోపల న్యూస్. ఎట్లా అంటే ఇది చాలామంది హాస్పిటల్స్ డాక్టర్స్ని హర్ట్ చేసే విషయము. మేబీ చాలామంది నా మీద ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు బ్యాక్లాష్ కూడా నా మీద రావచ్చు. ఇది ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో జరిగేది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో, మొత్తం అన్ని కంట్రీస్లో అయ్యేది. ఎట్లా అంటే ఇంతమంది బ్రెయిన్ డెడ్ చేస్తే ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తారు హాస్పిటల్స్కి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది హైయెస్ట్ టాపెస్ట్ డాలర్స్ అంటే $20 billion $20 billion అయ్యే బిజినెస్ ఇది. చిన్న బిజినెస్ కాదు. సో యూజువల్గా ఇట్లా బ్రెయిన్ డెడ్ చేయగానే మనం ఇచ్చేస్తాం, వాళ్ళు చేసుకుంటారు. బట్ దీనికి ఏంటంటే ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. యూజువల్గా ఎప్పుడైనా బ్రెయిన్ డెడ్ అయింది అంటే ఫస్ట్ ఏంటంటే అంటే ఒకవేళ ఎవరైతే పర్సన్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేస్తారో ఆ పర్సన్ ఆల్రెడీ తన లైఫ్ టైంలో ఎప్పుడో అప్పుడు ఆర్గన్స్ డొనేట్ చేసి ఉండాలి. ఆర్ వాళ్ళకి ఎవరైతే కిన్స్ ఉంటారో వాళ్ళ సంబంధికులు ఉంటారు, అంటే హస్బెండ్ అయితే వైఫ్ అయితే హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వీళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. ఈ కన్సెంట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆర్గన్స్ తీసుకోవడానికి లేదు. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే ఈ కన్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏదైతే ఆర్గన్స్ డొనేట్ చేసినారో అది కమర్షియల్ పర్పస్కి అస్సలుగా యూజ్ చేయొద్దు. అండ్ ఈ బ్రెయిన్ డెడ్ అనేది డిక్లేర్ చేయడానికి ఒక టీమ్, అంటే ఒక మెడికల్ టీమ్ డిక్లేర్ చేయాలి. ఎట్లా అంటే సూపరింటెండెంట్ హాస్పిటల్, ఎవరైతే ఫిజిషియన్ ట్రీట్ చేస్తున్నారో ఫిజిషియన్, అండ్ ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ అంటే ఎవరైనా సర్జన్, న్యూరో ఫిజిషియన్, వాళ్ళు ఈ టీమ్ అనేది డిక్లేర్ చేయాలి. అండ్ ఒక అనెస్థీషియన్ కూడా ఉండాలి. ఈ నలుగురు కలిసి డిక్లేర్ చేస్తేనే అది బ్రెయిన్ డెడ్ అన్నట్టు. ఒక ఫిజిషియన్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆయన వచ్చి బ్రెయిన్ డెడ్ అని చెప్పడానికి లేదు. ఈ నలుగురు కలిసి సర్టిఫై చేయాలి షీ ఆర్ హీ ఈజ్ బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాలి. ఓకే. అండ్ దీనికి వచ్చే యాక్ట్ ఏదైతుందో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ టిష్యూస్ యాక్ట్ 1997, అది 2011 అమెండ్మెంట్ జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏది కూడా ఆర్గన్ డొనేట్ ఏదైతే అయిందో అది కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొద్దు. అది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండాలి. అంటే ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకొని ఉంటారో ఆర్గన్స్ డొనేషన్ కోసం వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి చేయాలి. అంటే బేసిక్ ఫీజ్ తప్ప. బట్ కమర్షియల్గా ల్యాక్స్లలో అమ్ముకుంటారు చూడండి, అలా అమ్ముకోవడానికి లేదు. బట్ మన వాళ్ళు ఏం చేస్తారు, పోయి అమ్ముకుంటారు లక్షలలో. అండ్ ఈ హాస్పిటల్స్ ఏవి కూడా బయట కూడా చెప్పవు.
కనీసం బయటికి చెప్పు. ఇప్పుడు ఒకవేళ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిండు అనుకోండి హాస్పిటల్స్లో, అందులో ఖచ్చితంగా అంటే ఆ హాస్పిటల్స్ ఖచ్చితంగా సర్టిఫై ఉండాలి. అంటే ఈ ఆర్గన్స్ డొనేషన్ చేయడానికి సర్టిఫికేట్ ఉండాలి, ఆ హాస్పిటల్ సర్టిఫై ఉండాలి, అండ్ వాళ్ళకి ఐసీ ఫెసిలిటీస్ ఉండాలి. ఈ రెండు ఉండాలి. సో ఒకవేళ సర్టిఫికేషన్ లేదు ఆర్గన్ డొనేషన్ అన్నప్పుడు ఆ ఆర్గన్ డొనేషన్ యాక్చువల్లీ వ్యాలిడ్ కాదు. అండ్ ఎవరైనా సరే కమర్షియల్ పర్పస్ కనుక యూజ్ చేస్తే ఇది క్రిమినల్ అఫెన్స్. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 10 years వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. సో ఆర్గన్ డొనేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ పర్పస్కి హాస్పిటల్స్ యూజ్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ ఆథరైజేషన్ కమిటీస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలంటే ఆర్గన్స్ ఏవైతే డొనేట్ అయినాయో అవి ప్లస్ ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో ఆ రికార్డ్స్ మొత్తం క్లియర్గా మెయింటైన్ చేయాలి. అది క్లియర్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళ రిలేటివ్స్ అంటే వెళ్ళి ఇది కరెక్ట్గా అవుతుందా ప్రొసీజర్ అన్నట్టు కరెక్ట్గా ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా ప్రొసీజర్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది కిడ్నాప్ జరుగుతుంటాయి. ఓకే, అంటే ఈ కిడ్నాప్లు ఇవన్నీ అవుతుంటాయి. చిన్నపిల్లలని కిడ్నాప్ చేయడము, పెద్దవాళ్ళని కూడా ట్రాఫికింగ్ చేస్తారు. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంతా మేజర్ ఇదంతా జరిగేది ఏ మోటో కోసం? ఆర్గన్ డొనేషన్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. సో వీటి కోసం ఈ చూడండి, ఇప్పుడు కొంతమంది మాయమైపోతారు, దొరకరు, ఎక్కడో దొరుకుతారు. అంటే ఒకసారి కిడ్నాప్ అయినరు, మనం మిస్సింగ్ కేసు పెట్టినామంటే ఎన్ని నెలలైనా దొరకరు వాళ్ళు. రీజన్ ఏంటి? వీళ్ళందరూ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళ ఆర్గన్స్ అంతా కూడా ఇట్లాంటి డొనేషన్స్కి వీటికి ట్రాన్స్ప్లాంట్స్కి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ క్రోర్స్లలో నడిచే ఇండస్ట్రీ ఇది. చాలామంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో జైల్లో పడ్డారు అనుకోండి, ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిజనర్స్ వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి సంబంధికులు ఎవరు లేరు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరంటే కథ వాళ్ళు మాయం చేసేస్తారు. వాళ్ళని ఈ ఆర్గన్ డొనేషన్కి యూజ్ చేసుకుంటారు. సో ఇది ఏ రేంజ్లో అవుతుంది అంటే కొంతమంది ఇప్పుడు మైగ్రెంట్స్ ఉంటారు, కొంతమంది ఇల్లీగల్గా వచ్చి ఉండడం ఉంటారు. వాళ్ళు దొరికినారు అనుకోండి, వాళ్ళను ఇట్లాంటి వాటి యూజ్ చేసుకుంటారు. సో ఇందులో ఏంటంటే ఏదైతే బిజినెస్ రన్ చేసే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈ బిజినెస్ అనేది నడుపుతున్నారు. సో నా మట్టుకు నేనైతే ఆర్గన్ డొనేషన్ అనేది ఖచ్చితంగా నోబెల్ అంటే మంచి విషయమే. బట్ నా మట్టుకైతే నేను చేయొద్దు. ఇవంతా విన్నాక తెలుసుకున్నాక ఇది ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. కరెక్ట్ పర్పస్, నేను దేనికైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నా ఆ పర్పస్కి యూజ్ చేయకుండా వీళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు క్రోర్ సంపాదించకుండా యూజ్ చేసుకుంటున్నప్పటి నుంచి నాకు ఎందుకో ఇది ఇంకా కరెక్ట్ అనిపించట్లేదు. బట్ ఎవరిష్టం వాళ్ళది, ఇది నా పర్సనల్ వ్యూ. ఖచ్చితంగా ఇది నా పర్సనల్ వ్యూ. నేను ఎవరి మీద రుద్దదలుచుకోలేదు, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. నాకున్న అవేర్నెస్కి నాకున్న నాలెడ్జ్ బట్టి నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. ఓకే, ఇది నేను క్లియర్ చెప్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా సరే బ్రెయిన్ డెడ్ ఇట్లాంటివి అయినప్పుడు మాత్రం మీరు ఇచ్చేటప్పుడు క్లియర్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుందో లేదా, హాస్పిటల్స్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి కరెక్ట్గా ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయో లేదో కొంచెం ప్రొసీజర్ చూసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మీ సంబంధికుల ఆర్గన్స్ వేస్ట్ కావద్దు. అంటే మీరు ఒక నోబెల్ కాజ్ కోసం ఇస్తున్నారు కాబట్టి దానికే యూజ్ అవ్వాలి తప్ప ఎవడో బిజినెస్కి ఎవడో సంపాదించుకోవడానికి మాత్రం ఆర్గన్స్ వేస్ట్ కావద్దు అని నేను అనుకుంటున్నాను. సో ఈ రీజన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు అందరూ మీ రైట్స్ తెలుసుకోండి అండ్ దీని మీద అవేర్నెస్ పెంచుకొని కరెక్ట్గా మిస్యూజ్ కాకుండా కరెక్ట్ ప్రాసెస్లో ఇది అవుతుంది అండ్ అది నిజంగా కూడా ఒక ఏమంటారు మంచి నోబెల్ కాజ్ కోసమే ఆర్గన్స్ యూజ్ అవ్వాలి అని చెప్పేసి తెలుసుకోండి. అండ్ నేను అదే విష్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.